బిగ్ బాస్ ఆట హౌస్ లో కంటెస్టెంట్స్ ఆడుతుంటే బయట వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆడాలి. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్స్ ఫ్యామిలీ కూడా బాధ్యతలే. ఎంతలా లేపుతారో తేడా వస్తే అంతలా తొక్కేస్తూ ఉంటారు. నచ్చిందంటే నెత్తిన పెట్టుకుంటారు, నచ్చలేదంటే వద్దని వదిలేయారు. వాళ్ళని ఎన్ని విధాలుగా బ్యాడ్ చేయాలో అన్ని విధాలుగా బ్యాడ్ చేస్తూ ఉంటారు. దారుణంగా దూషిస్తూ ఉంటారు, ట్రోల్స్ చేస్తూ ఉంటారు, వ్యక్తిగత దూషాలకు దిగుతూ ఉంటారు. అన్ని దాటేసి పచ్చి బూతులు కూడా తీడుతూ ఉంటారు. ఆ డేంజర్ గేమ్ లో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, కానీ నచ్చని కంటెస్టెంట్ జీవితం మొత్తం బయట లాగుతూ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ నడిపిన ప్రతిసారి ఈ ఫ్యాన్స్ వారు చాలా కామన్. ఈ సీజన్ లో విన్నర్ రేస్ లో ముందున్న తనుజాని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆమెను దూషించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. నచ్చిన వాళ్ళు గెలవాలని కోరుకుంటే ఆమె నచ్చని వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో వేదికపై పర్సనల్ గా అటాక్ చేస్తూ ఉన్నారు. తనుజపై బ్యాడ్ కామెంట్స్ చేస్తూ నెగిటివ్ పోస్టులు పెడుతున్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు ముద్దమందారం సీరియల్ యాక్టర్ పవన్ సాయి. ముద్దమందారం సీరియల్ లో కలిసినప్పటి నుంచి తనుజ పవన్ సాయిల పేరు చాలా పాపులర్. ఇక తనుజ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆమెకు బాగా సపోర్ట్ చేస్తున్నారు పవన్ సాయి. రీసెంట్ గా ఫ్యామిలీ వీక్ లో కూడా తనుజ కోసం బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్లి సపోర్ట్ చేశారు పవన్ సాయి. ఇక బయట తనుజకి సంబంధించిన పిఆర్పి వరకు చాలా వరకు ముద్దమందారం సీరియల్ టీం చూస్తుండగా ముందుండి నడిపిస్తుంది మాత్రం ఈ సీరియల్ హీరో పవన్ సాయి. బిగ్ బాస్ మరో 2 వారాల్లో ముగుస్తుండగా తనుజపై నెగిటివ్ ఎక్కువ ప్రచారం కావడంతో రియాక్ట్ అయ్యారు పవన్ సాయి. మీ ఇళ్లలో కూడా అమ్మ, చెల్లి, అక్క ఉన్నారు కదా, దయచేసి తనుజని బూతులు తిట్టొద్దు అని రిక్వెస్ట్ చేశారు పవన్ సాయి. తాజాగా తనుజకి సపోర్ట్ చేస్తూ ముద్దమందారం సీరియల్ టీం లైవ్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా తనుజపై పర్సనల్ అటాక్ చేసే వాళ్ళకి సూచనలు చెప్పారు పవన్ సాయి. అలాగే తనుజకి సీరియల్ ఆర్టిస్టులు సరిగ్గా సపోర్ట్ చేయలేదనే విషయం పైన కూడా మాట్లాడాడు పవన్ సాయి. తనుజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఏం కోరుకుందంటే, నాకు ఆడియన్స్ జెన్యున్ గా ఎంత ప్రేమిస్తున్నారో చూడాలని ఉంది. నేను ఆడియన్స్ సపోర్ట్ తోనే గెలిచి వస్తానని చెప్పింది. ఒకవేళ గెలిచిన ఓడిన ఆడియన్స్ ఏం చేసినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పింది. కాబట్టి తనుజకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేయమని ఎవరిని కోరడం లేదు. అలాంటి తనుజ ఫ్రెండ్స్, ఆమెతో క్లోజ్ గా ఉండే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, చేయడం లేదని కాదు. కాబట్టి తనుజ గెలవాలని కోరుకునే వాళ్ళు ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవచ్చు. ఆమెకి ఇండస్ట్రీలో ఉండే ఆర్టిస్టులు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అనుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తనుజని పని పట్టుకొని నెగిటివ్ టార్గెట్ చేస్తున్నారు కదా, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా మంది ఫేక్ ప్రొఫైల్స్ నుంచి నెగిటివ్ పోస్టులు పెడుతున్నారు, కొత్త కొత్త ఐడియాల నుంచి బూత్ కామెంట్లు పెడుతున్నారు, అవసరం లేని వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి బాస్. తను ఒక అమ్మాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయి ఉంటుంది. అక్కను, అమ్మను, చెల్లిను ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎవరో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. చాలా మంది చాలా రకాలుగా బూతులు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, జెన్యున్ గా ఉండండి. వాళ్ళు హౌస్ లో ఫైట్ చేస్తున్నారు, మనం బయట నుంచి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. తప్పు లేదు, నచ్చితే సపోర్ట్ చేద్దాం, లేదంటే లేదు. వాళ్ళని అలా వదిలేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి బూతులు తిట్టొద్దు, జెన్యున్ గా సపోర్ట్ చేద్దాం. మీకు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, నచ్చిన వాళ్ళని మాత్రం తిట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు తనుజ క్లోజ్ ఫ్రెండ్ ముద్దమందారం సీరియల్ పోస్టర్ పవన్ సాయి. సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.